श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अच्युता अनन्ता गोविन्द अच्युता अनन्ता गोविन्द आदिपुरुष नारायण। अच्युता अनन्ता गोविन्द आदिपुरुष नारायण। नारायण हरि नारायण, नारायण हरि नारायण, नारायण श्रीमन्नारायण, नारायण लक्ष्मी नारायण, नारायण लक्ष्मी नारायण। अच्युता अनन्ता अच्युता अनन्ता गोविन्द गोविन्द। श्रीधरा माधवा दामोदरा 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 दामोदरा। श्रीधरा माधवा दामोदरा दामोदरा। श्रीधरा माधवा दामोदरा मधुसूदन मनमोहन, मधुसूदन मनमोहन, मधुसूदन मनमोहन। मधुरानाथ मम प्राणनाथ, मधुरानाथ मम प्राणनाथ, मधुरानाथ मम प्राणनाथ। अच्युता अनन्ता गोविन्द, अच्युता अनन्ता गोविन्द आदिपुरुष नारायण, आदिपुरुष नारायण। अच्युता अनन्ता गोविन्द आदिपुरुष नारायण।
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమద్భాగవతాక్షోయం ప్రత్యక్షః కృష్ణ ఏవ హి స్వీకృతోసి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే. శుకరూప ప్రబోధజ్ఞ సర్వశాస్త్ర విశారద ఏతత్కథా ప్రకాశేన మదజ్ఞానం వినాశయ. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, సంపూర్ణ శ్రీమద్భాగవత సత్సంగానికి స్వాగతం. మనం భగవద్ అనుగ్రహంతో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య లీలలు అద్భుతం, అపూర్వం, ఎవ్వరూ చెయ్యనటువంటివి, మరెవ్వరూ చెయ్యలేనటువంటి దివ్య లీలలను స్వామి ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఒకే సమయంలో అంటే ఏకకాలంలో 16,108 మంది పత్నులకు అన్ని భవనాలలోకి తానొక్కడే ఉంటూ కూడా తాను అనేకమై అనేక రూపములను ధరించి అనేకులుగా ఉన్నటువంటి అందరికీ ఆనందాన్ని అందించాడు. అది పరమాత్మ యొక్క గొప్పతనం. మరి ఇంత పరమాత్మ అందరికి ఆనందం అందిస్తే వాళ్ళందరూ ఆ ఆనందాన్ని అందుకుని ప్రతిస్పందులై స్వామిని ఒక్కసారి ఆలింగనం చేసుకుంటే కూడా స్వామి ఏ రీతిగా కించిత్తు కూడా చలించలేదు. అది స్వామి అంటే, అది పురుషోత్తముడు అంటే. ఏ రీతిగా ఒక జ్ఞాని తనకు తెలిసినటువంటి ఆత్మజ్ఞానంతో, తత్వజ్ఞానంతో ఈ లోకంలో వ్యవహరిస్తాడు, అన్నీ తాను చేస్తాడు, దేన్ని అంటకుండా చేస్తాడు. సత్వరజ స్తమో గుణాలతో కూడా వ్యవహరిస్తాడు. ఒక్కొక్కసారి సత్వగుణం, మరొక్కసారి రజోగుణం, మరి ఇంకొక్కసారి తమోగుణం, మూడింటిని కూడా ప్రదర్శిస్తాడు. కానీ ఏ గుణంతో తాను కలిసి ఉండడు, అంటి ఉండడు. అందుకే అంటకుండా ఉండడం కోసమనే ఈ అధ్యాత్మ విద్య, అందుకే ఈ ఆత్మ విద్య, మరందుకే ఈ బ్రహ్మ విద్య. అటువంటి బ్రహ్మ విద్యను నేర్చిన వాడే అలా ఉంటే సాక్షాత్ బ్రహ్మ విద్యాస్వరూపుడు, పరాత్పర పరబ్రహ్మస్వరూపుడు ఎలా ఉంటాడు అని అంటూ దేనికి చెలించకుండగా తాను తానుగానే ఉన్నాడు. అందరికీ వారి వారి భావాలను బట్టి అందరినీ ఆనందింపచేశాడు. హే పుణ్యవంతుడైనటువంటి శౌనక మహర్షి, వారంతా ఏమనుకుంటున్నారు? పత్నులంతా మా వల్లభుడు మా గృహాలలోకి వచ్చాడు, ఇక నా దగ్గరే ఉంటాడు, ఎవరికి వారే, నా దగ్గరికే ముందుగా వచ్చాడు, నా దగ్గరే ఉంటాడు అని అనుకుంటూ రమావల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణుడే అయినప్పటికీ ఈ యదువల్లభుడు మాకు ప్రియతముడు అని అందరూ భావించి ఆ రమానాథుడు, రమారమణుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ ప్రేమ వలలో అందరూ చిక్కుకున్నారు. అందరినీ వలలో చిక్కించాడే తప్ప తాను చిక్కలేదట. అది స్వామి యొక్క ఘనత. ఇలా ఆ లీలలు చెప్పిన తర్వాత ఆశ్చర్యంగా ఆనందంగా విన్నటువంటి ఆ శౌనకాది మునీంద్రులకు సంశయం కలిగింది. సూత మహర్షిని అడుగుతూ ఉన్నారండి. గురునందనుండు సక్రోధుడయ్యేసిన బ్రహ్మ శిరోనామ బాణవన్ని కంపించు
ఉత్తర గర్భంబు క్రమ్మర పద్మలోచను చేత బ్రతికెనండ్రు గర్భస్థుడగు బాలు కంసారి ఏ రీతి బ్రతికించే మృత్యువు భయము బాపి జనించే అతడెన్ని సంవత్సరములుండే ఎవ్వంగి వర్తించే ఏమి చేసే వినుము శుకుడు వచ్చి విజ్ఞాన పద్ధతి అతనికెట్లు సూపే అతడు పిదప తన శరీరమే విధంబున వర్జించే విప్రముఖ్య నాకు విస్తరింపు. శౌనక మహర్షి సూత మహర్షికి నమస్కరించి తనకున్నటువంటి సంశయాన్ని వినిపిస్తూ ఉన్నారు. బ్రహ్మణ్యులలో అగ్రగణ్యుడమైనటువంటి హే సూత మహర్షి, తమరు మాకు ప్రేమతో దయతో వినిపిస్తూ ఉన్నారు స్వామి లీల. అయితే అశ్వత్థామ ఒక ఆగ్రహంతో ఆవేశంతో ప్రయోగించాడే ఏమా అస్త్రం? బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ మంటలకు తప్పిస్తూ ఉన్నటువంటి ఆ ఉత్తర గర్భస్థ ఆ శిశువు ఉన్నాడే, ఆ పసికందు ఉన్నాడే, అటువంటి ఆ పసికందుని దేవకీనందనుడు కాపాడాడు, అతన్ని బ్రతికించాడు అని విన్నాను. తల్లి గర్భంలో ఉన్నటువంటి ఆ అర్భకుణ్ణి కమలాక్షుడు ఆ మృత్యువు బారి పడకుండా ఎలా రక్షించాడు? అలా రక్షింపబడి జన్మించినటువంటి ఆ బాలుడు ఈ భూమి మీద, మన ఈ భారత భూమిపై ఎన్ని సంవత్సరాలు జీవించాడు? అతడు ఏ విధంగా ప్రవర్తించాడు? ఏ ఏ ఘనకార్యాలు చేశాడు? చివరికి తన తనువుని, తన ఈ శరీరాన్ని ఏ విధంగా త్యజించాడు? పరమాత్మ, హే మహర్షి, మాకు ఇవన్నీ, ఈ విషయాలన్నీ వివరించండి అని అడిగారండి. శుక మహర్షి రావడము, అతడు కాస్త ఇతడికి ప్రబోధించడము, ఈ విషయమంతా నేను వినకోరుతున్నాను అని అందరికీ ప్రతినిధిగా ఉన్నటువంటి శౌనక మహర్షి అడిగితే దానికి సూత మహర్షి తెలియచేస్తూ ఉన్నారు. అనినా సూతుండిట్లనియే ధర్మనందనుండు చతుస్సముద్ర ముద్రితాఖిల జంబూద్వీప రాజ్యంబు నార్జించియు మిన్ను ముట్టిన కీర్తిని ఉపార్జించియు అంగనాతురంగ మాతంగ సుభట కాంచనాది దివ్య సంపదలు సంపాదించియు వీర సోదర విప్ర విద్వజ్జన వినోదంబుల ప్రమోదించియు వైభవంబులవరించియు క్రతువులాచరించియు దుష్ట శిక్షణం శిష్ట రక్షణంబులో నరించియు ముకుంద చరణారవింద సేవారతుండై సమస్త సంగంబులందు అభిలాషంబు వర్జించి హరిషడ్వర్గంబు జయించి రాజ్యంబు చేయుచు. ఆశ్చర్యం ఏమిటంటే అండి, ఇంత కష్టపడి రాజ్యాన్ని సంపాదించినటువంటి ఆ ధర్మనందనుడు ఎలా ఉన్నాడు అంటే, ఎంత సంపద వచ్చినప్పటికీ సత్యస్వరూపుణ్ణి మర్చిపోకుండా ఉండడం అనేది ఉంది చూడండి, అది చాలా కష్టమండి. ఆపద వచ్చినప్పుడు అందరికీ గుర్తొస్తాడండి దేవుడు, కానీ సంపద వచ్చినప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నటువంటి వాడే ఘనుడు, అతడే ఇదిగో మన ఈ ధర్మనందనుడు అని సూత మహర్షి తెలియజేస్తూ ఉన్నారండి. హే శౌనక మహాముని, వినండి. ధర్మరాజు 4 సముద్రాల మధ్య భాగంలో ఉన్నటువంటి జంబూద్వీప సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అందుకే మనం సంకల్పంలో ఏం చెప్పుకుంటామండి? జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెబుతూ శ్రీశైలానికి ఎవరు ఏ ప్రదేశంలో ఉన్నారు అనేది చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ సప్తద్వీప వసుంధర 7 ద్వీపముల యొక్క భూమి అయితే, దీనిలో సప్త సాగరములుగా ఉంటే దానిలో చతుస్సాగర పర్యంతము ఉన్నటువంటిది, మధ్యలో జంబూ ద్వీపంతో ఉన్నటువంటి
సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు ధర్మరాజు. ఎలా, ఏం చేశాడు అని అంటే ఆకాశాన్ని అంటేంత అఖండమైనటువంటి కీర్తిని ఆర్జించాడు. ఇక అంగనామణులు, ఉత్తమమైనటువంటి అశ్వాలు, ఒక మదించినటువంటి మాతంగాలు అంటే ఏనుగులు, అలాగే సుభట నికాయాలు, సురుచిర సువర్ణాలు మొదలైనటువంటి అపారమైనటువంటి సంపదను ఎంతో సంపాదించాడు ధర్మరాజు. వీరాధి వీరులు, చక్కగా బుద్ధి బల పరాక్రమము కలిగినటువంటి తన సోదరులతో, అలానే విద్వాంసులైనటువంటి విప్రవరేణ్యుల యొక్క విద్యా వినోదాలతో చాలా ఆనందిస్తూ ఉన్నాడు ఎవరు? ధర్మరాజు. అంతేకాదు భోగము భాగ్యము రెండింటినీ కూడా కైవసం చేసుకున్నాడు, స్వాధీనం చేసుకున్నటువంటి వాడు. యజ్ఞాలు చక్కగా ఆచరించాడు, దుష్టులను శిక్షించాడు, శిష్టుల్ని రక్షించాడు. ఇన్ని చేస్తూ కూడా ఒకటి మాత్రం చాలా గట్టిగా పట్టుకున్నాడండి. ఏమిటది? గోవింద పాదారవింద సేవారతుడై. ఒక్కసారి ఆలోచిస్తేనండి, ఇంత మహోన్నత స్థాయికి వెళ్ళినటువంటి ధర్మరాజు భగవంతుని యొక్క పాదారవింద సేవా రతి మాత్రము చాలా బాగా ఉంది అంటున్నారండి. సమస్త ఐహిక విషయాల యందు విరక్తుడై ఉన్నాడట. భగవంతుని పాదార విందముల యందు మాత్రం సరక్తుడై ఉన్నాడండి. అటు రతి కలిగితే ఇటు విరతి కలుగుతుందండి. ఇటు రతి కలిగిందనుకోండి, అటు విరతియే ఉంటుందండి. ప్రపంచము పట్ల ఎప్పుడైతే ఆసక్తి ఉందో భగవంతుని పట్ల అనాసక్తి కలుగుతుందండి. మరి ప్రాజ్ఞులు, తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారండి? ఆసక్తిని విడిచిపెట్టమని ఎవరూ చెప్పట్లేదండి. ఆ ఆసక్తి ఎక్కడ పెడితే ఆ ఆసక్తికి మంచి విలువ ఉంటుంది. ఆ ఆసక్తి మనకు శక్తినిస్తుంది. ఇవాళ ఉదాహరణగా డైలీ ఒక సీరియల్ చూస్తున్నారనుకోండి, చూస్తున్న ఆ సీరియల్లో ఉండేటటువంటి సంఘటనలు బుద్ధిలో నిలుస్తాయండి. భాగవతం విన్నప్పుడు ఈ సంఘటనలు ఉంటాయో ఉండవో తెలియదు, కానీ అవి మాత్రం ఉంటాయండి. ఎందుకు అని అంటే అది తేలిక కదండి, చాలా తేలిక. అవి ఇట్టే బుర్రలోకి దూరిపోయి ఉంటాయండి. కానీ భగవంతుని పట్ల, భాగవతుల పట్ల ఆ సంఘటన విన్నప్పుడు దాన్ని విలువ ఇచ్చి మనం వినలేమండి. మనస్సుకు ఉన్నటువంటి అది ఒక పెద్ద గుణము అని చెప్పాలి, దుర్గుణం అని కూడా చెప్పాలండి. అంచేత మనస్సును మనం ఎటు మళ్ళిస్తే దాని అందే అది రతి కలిగి ఉంటుంది. ఎప్పుడైతే టీవీ సీరియల్స్ ని మానేసుకుని ప్రాపంచికంలో ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఎవరితో స్నేహం చేస్తే మనకి ఈ భక్తి తగ్గకుండా ఉంటుంది. ఇది కూడా చాలా ముఖ్యమండి. అందుకని అన్యస్య దోష గుణ చింతనమాశు ముక్త్వా సేవా కథా రసమహో నితరాం పిబత్వం అని గోకర్ణుడు తన తండ్రి అయినటువంటి ఆత్మదేవుడికి చెబుతారు. సేవా కథా రసమహో, సేవిస్తూ ఉండు, కథాపానం చేస్తూ ఉండు. నా ఇతరం, ఇక ఇది తప్ప వేరే జోలికి పోవద్దు. ఇదే తాగడం, జురుకోవడం, సేవించడం, ఇది తప్ప వేరు కాదు. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందండి, ఇక మనస్సుకు ఎటు చూసినా లేచింది మొదలు పడుకునేంత వరకు ఆ విషయమయ్యే ఆ సత్సంగం, అది ఒక భగవద్గీత ప్రవచనం, అది ఒక మహాభారత ప్రవచనం, అది ఒక శ్రీమద్ భాగవత ప్రవచనం వింటూ 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 ఉంటే ఏమవుతుందండి, మనస్సు కూడా మరుగుతుందండి. అటే మరుగుతుందండి, అటే ఒరుగుతుందండి. ఎలా? ధర్మరాజుల అంతటి అఖండ భూమండల సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి ధర్మరాజు అన్నింటినీ నిర్వర్తిస్తూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదార వింద సేవా రతితోటే ఉన్నాడు అని అంటే మరి మనం ఉండడం సాధ్యం కాదా? సాధ్యమే అవుతుంది, కానీ మనం అనుకోవాలండి, మనం సంకల్పించుకోవాలండి. అలా సంకల్పించుకోవడానికే కావలసింది సత్వగుణం. ఆ సత్వగుణం అభివృద్ధి కావడానికి కావలసిందే సంకీర్తన. మరలా ఇలా ఒకదానికొకటి ఇప్పుడే మనకి చెబుతూ ఉన్నారు కదండి, పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం.
ఏ జ్ఞాత్వా మునయ సర్వే పరాం సిద్ధిమితో గత. నీకు మరలా మరలా చెబుతూనే ఉంటాను. స్వామికి విసుగు రాదండి. వినేవాళ్ళకు బాబోయ్ చాలు అని అనాలేమో కానీ స్వామికి మాత్రం విసుగు రాదండి. నీకు పరం, ఆ పరతత్వాన్ని భూయ మాటి మాటికి చెబుతూనే ఉంటారు. ఏ జ్ఞానాన్ని పొంది సిద్ధిని పొందారో, ఏ జ్ఞానాన్ని పొంది తిరిగి మరలా ఈ మహాప్రళయంలో మునిగిపోకుండా ఉంటారో అని, అలా ప్రళయంలో కూడా మునగకుండగా చలించకుండా ఉన్నటువంటి మహానుభావుడు ఎవరండి? వశిష్ఠ మహర్షిని కూడా ఆశ్చర్యపరిచినటువంటి ఒక మహానుభావుడు అని చెప్పాలో ఏం చెప్పాలి? కాకభూషుడు. జన్మ మానవ జన్మ కాదండి. మహాత్ముడు అందమా, మహాత్మా అందమా ఏమో, అది పదములకే అందనటువంటి మహాపరమ పదం. అంచేత అటువంటి తత్వనిష్టలు ఉండడంతో ఏ సృష్టి గాని ఏ ప్రళయం గాని ఆయన్ని చెలించకుండా ఉందే, అదిగో అటువంటి ఆ తత్వము కలగాలి అంటే ముందుగా భక్తి కలగాలి. భక్తి కలగాలి అంటే భగవంతుడు ఎవరో తెలియాలి. ఆ భగవంతుడు ఏమేమి లీలలు చేశాడో తెలియాలి. ఆ లీలలు విన్నప్పుడు మన ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ లీలలన్నీ కూడా ఆయన లీలలుగా పరివర్తన చెందుతాయి. ఏమి చేసినా అతడికి సేవ. యజ్జత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవ ఆరాధనం అన్నారే శంకర భగవత్పాదులు వారు. అలానే ఏం చేసినా స్వామి యొక్క, అంటే స్వామిని తలుచుకుని స్వామి చేతిలో పరికరంగా, స్వామికి సేవకుడుగా, స్వామికి భృక్షుడుగా ఉంటూ ఆయన ఐహిక విషయముల యందు విరక్తుడై అరిషడ్వర్గములను జయించిన వాడై కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము వీటన్నింటినీ జయించినటువంటి వాడై శౌనక మునీంద్రులారా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు అన్నారండి. చందనాదుల నాకట స్రగ్గువాడు తనివి నొందని కైవడి ధర్మసుతుడు సంపదలు పెక్కు కలిగియు చక్రిపాద సేవనంబుల పరిపూర్తి సెందకుండే. ధర్మరాజు గురించి ఇంకా తెలియచేస్తూ ఉన్నారండి. మంచి గంధము మొదలైనటువంటి శృంగార ద్రవ్యాలు ఎన్ని ఉన్నా ఆకలితో అల్లాడేటటువంటి వాడు తిండి కోసం ఎంతో ఆతృతతో ఉంటాడు. అలానే కౌరవులను ఓడించి ధర్మరాజు సమస్త రాజ్య సంపదలు పొందినప్పటికీ కూడా ఇంకా ఆకలి కొన్నవాడిలా శ్రీకృష్ణ పరమాత్మను ఎంత సేవిస్తూ ఉన్నా, ఎంత స్మరిస్తూ ఉన్నా ఇంకా సేవించాలి అనేటటువంటి ఆతృతతోనే ఉంటాడటండి ధర్మరాజు. మనం అనుకుంటామండి ఏముంది, విష్ణు సహస్రనామం చదివేశామండి, అయిపోయిందండి, పూజ అయిపోయిందండి. అయిపోయినట్టేనా? విష్ణువు అక్కడ మాత్రమే ఉన్నాడా? మూర్తిగానే ఉన్నాడా? ఒక చిన్న ఫోటోలోనే ఉన్నాడా? మరి ఆయన లేనిది ఎక్కడా? ఇంకా ఇంకా అంటే అతన్ని నిత్యము తలుచుకుంటూ నీవు చేసే ప్రతి పనిలో, నీవు చూసే ప్రతి చూపులో, నీవు తలంచేటటువంటి ప్రతి తలంపులో అతన్ని తలుచుకుంటూ ఉంటేనే అది తనివి తీరుతుందేమో. అప్పటికి కూడా తనివి తీరుతుందని కాదండి, అలా చేసినప్పుడు క్రమక్రమంగా సంతత సేవ అనేటటువంటిది అలవడుతుంది. ఎంతగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ధర్మరాజుకి ఇంకా ఇంకా ఎన్ని ఉన్నా ఆకలి తీరనటువంటి వాడు అన్నం అన్నం అంటాడే తప్ప ఈ ప్రక్క ఎవరో స్త్రీలున్నా, ఈ ప్రక్క ఏవో ధనాలు ఉన్నా, ముందుగా ఎవరో జనాలు ఉన్నా, ఆహా నాకు ఇవేమీ కాదు, అన్నమే కావాలి అన్నట్లుగా ధర్మరాజుకి ఎన్ని ఉన్నప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సేవ 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 అనేటటువంటి ఆతృతతోటే ఉంటాడయ్యా, ఉండేవాడు అని సూత మహర్షి తెలియజేస్తున్నారు. అంతం కొన్ని దినంబులకు అభిమన్యు కాంతాగర్భంబునందున్న డింభకుండు దశమ మాస పరిచ్ఛేద్యుండై గర్భాంతరాళంబున దురంతంబైన అశ్వత్థామ బాణానలంబున దందహ్యమానుండై తల్లడిల్లుచూ. ఏ ప్రశ్న అయితే
శౌనక మునీంద్రుడు వేశారు. దానికి సూత మహర్షి ఇప్పుడు సమాధానం చెప్తూ ఉన్నారండి. ఇలా ఉండగా కొన్నాళ్లకు అభిమన్యుని యొక్క అర్ధాంగి ఉత్తరాదేవి నవమాసాలు మోసింది. 10వ నెల ప్రవేశించింది. ఇంతలో ఆ కడుపులో ఉన్నటువంటి ఆ శిశువు ఉన్నాడే పసికందు గురుపుత్రుడు మరలా తిరిగి ఒక్కసారి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇది మనం అది వరకు చెప్పుకున్నామండి. అయితే అక్కడ సంక్షిప్తంగా చెప్పేసి ముందుకు వెళ్ళిపోయారు సూత మహర్షి. అందుకే మనం కూడా వారు చెప్పినప్పుడే మనం కూడా విందాము అని అనుకున్నాము. అంచేత మరలా ఇక్కడ దాటవేసినటువంటి దాన్ని శౌనక మునీంద్రులు అడిగితే దానికి సమాధానం చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే పాండవం అపాండవం కావాలి అని ఆ అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడో అప్పుడు ఆ అగ్ని జ్వాలలకు ఆ గర్భస్థ శిశువు కమిలిపోతూ ఉంటే ఎంతో ఆక్రోశించాడు కదా. అప్పుడు ఏమయ్యింది అని మీరు అడిగారు కదూ, చెబుతున్నాను వినండి. ఈడ శక్తి లేదు. ఆ శిశువు ఎలా పరితపించాడు. ఒక్క పరీక్షిత్తే కాదండి, ప్రతి శిశువు గర్భస్థంగా ఉన్నప్పుడు అలానే పరితపిస్తుందట. చెప్పుకున్నామే, పరీక్షిత్తు అంటే ఎవరో కాదు, మనమే. ప్రతి జీవి, ప్రతి గర్భస్థ శిశువు. బ్రహ్మాస్త్రము అని అంటే అక్కడ అశ్వత్థామ బ్రహ్మాస్త్రం అండి. ఈ గర్భంలో, తల్లి గర్భంలో కూడా జఠరాగ్ని ఉంది. ఆ జఠరాగ్ని వేడికి తల్లి కాస్త నాకు ఇష్టము అని ఇంత ఆవకాయ అన్నం కలిపి కారపు ముద్దలు వేస్తూ ఉంటే ఆ పచ్చి పుండులాగా ఉన్నటువంటి ఆ శరీరం కుతకుతలాడిపోతూ ఉంటే ఎంత విలపిస్తుందో ఆ శిశువు, ఆ జీవి, గర్భస్థ శిశువు ఎలా ఉంటుంది. ఏ శుక్ల శోణిత మిశ్రితంగా ఒక బుడగలాగా ఏర్పడుతుంది. అది ఒక చిన్న మాంసపు పిండములాగా ఏర్పడుతుంది. ఆ మాంసపు ముద్దలో జీవిక ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పటి నుంచి కదలిక మొదలవుతుంది. అంతటి ఆ ముద్దలో ముందుగా నోరు సృజింపబడుతుంది. ఏ గర్భస్థ శిశువు ఉంటే ఆ గర్భము ఎవరి గర్భమైతే ఆ రూపాన్ని ధరించడం, ఇంతకన్నా మహిమ, ఇంతకన్నా ప్రభావం, ఇంతకన్నా అద్భుతం మరొకటి ఉంటుందండి. జంతు గర్భంలో జంతువు తయారవ్వడమా, మానవ గర్భంలో మనిషి తయారవ్వడమా, పశు గర్భంలో పశువు తయారవ్వడమా? ఏమిటండి ఇది? అదే భగవంతుని యొక్క లీల. అంచేత ఆ గర్భస్థ శిశువు ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారు సూత మహర్షి. ఈడ శక్తి లేదు, ఉదర గోళము లోపలనున్నవాడ దిక్కెయ్యది, తాననాథనని ఎప్పుడు తల్లి గణింప విందు, నేడీషువన్ని వాయుటకు ఎయ్యది మార్గము, నన్నుగావ ఏ అయ్యగలండు గర్భజనితాపద ఎవ్వడెరుండు దైవమా. కుయ్యిడ శక్తి లేదు. గర్భస్థ శిశువు ఇలా విలపిస్తూ ఉంది. ఎలా? కుయ్యో మొర్రో అందామా అంటే ఓపిక లేదు, ఏడవడానికైనా ఓపిక లేదు. ఇక తల్లి గర్భంలో ఉన్నాను, నేను బయట ఉన్నానా, నన్ను ఎవరైనా చూసి ఆదుకుంటారా? లేదే, తల్లి గర్భంలో తల్లడిల్లిపోతూ ఉన్నాను. దిక్కులేని దీనుణ్ణి. మా అమ్మ నేను అనాథను అంటూ అనేక మార్లు ఆక్రందించడం నేను విన్నాను. ఎంత అనుకున్నా, ఎంత కాదనుకున్నా, ఎంత వివేకమున్నా ఉత్తరాదేవి యొక్క ఆ బాధ వర్ణనాతీతమే. అంటే ప్రతి స్త్రీ కూడా తన భర్త గతిస్తే అందున గర్భస్థ శిశువుని కాపాడటానికి, అయ్యో ఎవరు, నాకు ఈ బిడ్డ ఉంటే వీడిని కాపాడేటటువంటి వాళ్ళు ఎవరు అని ఆ తల్లి ఆక్రందించడం కూడా నేను విన్నాను అంటుందంటే గర్భస్థ శిశువుకి
తల్లి యొక్క మానసిక ఆవేదన, శారీరక శ్రమ, తాను మాట్లాడేటటువంటి మాటలు, ప్రతిక్రియను గమనిస్తూ ఉంటుంది ఈ గర్భస్థ శిశువు. అందుకనే కదండి ఆనాటి విజ్ఞానాన్ని, అంటే సుభద్ర గర్భస్థ అభిమన్యుడికి అర్జునుడు పద్మవ్యూహ ప్రవేశం నేర్పించారు. అంతేకాదు దానికన్నా ముందుగా లీలావతి గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడికి నారద మహర్షి తత్వజ్ఞానాన్ని, భక్తిని ఉపదేశించారు. ఇదిగో ఇప్పుడు మరి ఈ గర్భస్థ శిశువు ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటాడో మనం ఇప్పుడు ఇక్కడ వినబోతూ ఉన్నామండి. తల్లి యొక్క లేదా తల్లికి చుట్టూరు ఉన్నటువంటిది అవన్నీ వింటూ ఉంటాడు సబ్ కాన్షియస్ లో ఉన్నటువంటి ఈ శిశువు. అంచేత ఆనాటి విజ్ఞానాన్ని ఇవాళ లేటెస్ట్ సైన్స్ కూడా యాక్సెప్ట్ చేసి ఏం చేస్తుందండి, గర్భం ధరించినటువంటి ప్రతి ఒక్క స్త్రీ 3వ మాసము నుండి వాళ్ళు పిల్లవాడు ఎటువంటి వాడు కావాలి, ఒక వివేకానంద స్వామి వంటి వాడు కావాలా, ఒక ఛత్రపతి శివాజీ వంటి వాడు కావాలా, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వాడు కావాలా, ఇది కూడా చెప్పారండి. వ్యాస మహర్షి పుత్రుడు లేకపోతే పున్నామ నరకం నుంచి రక్షించేటటువంటి వాడు పుత్రుడు, మరి ఆ పుత్రుడు లేనటువంటి వాళ్ళ గతి ఏమిటి అని అంటే పుత్రేణ దుహితా సమా. ఏ తాను పుత్రుడుగా వచ్చాడో ఆ తానే పుత్రికగా కూడా వచ్చాడు. పుత్రుడెంతో పుత్రిక కూడా అంతే. ఇక ఈ పుత్రిక యొక్క కుమారుడు ఉన్నాడే దుహిత కుమారుడు దౌహిత్రుడు, అతడు కుమారుడి కన్నా శ్రేష్ఠుడు అని వ్యాస మహర్షి చెప్పారు అని భారతంలో విన్నామండి. ఇక్కడ పుత్రుడా పుత్రిక అనేటటువంటి దీనిలో ఇద్దరూ సమానమే. అయితే ఆ గర్భస్థంగా ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కావాలని నీవు అనుకుంటున్నావు, వాళ్ళు కావాలంటే దానికి తగినటువంటి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. వినడము, అనడము, కనడము. ఇవాళ కన్నడం ఎక్కువైంది కదండి. కన్నడం అంటే టీవీ వాచ్ చేయడం అండి. ఇవాళ టీవీ వాచ్ చేస్తున్నావు, చేతిలో యూట్యూబ్ లో కావాల్సినవన్నీ మనం చూస్తూ ఉన్నామండి. ఇలా ఈ చూడడము, నీవు ఎవరు కావాలనుకుంటున్నావు దానికి తగినటువంటి జ్ఞానాన్ని, దానికి తగినటువంటి వాతావరణాన్ని సృష్టించుకుని నీవు చేసినట్లయితే తప్పనిసరిగా అటువంటి సంతతి కలిగి తీరుతుంది. అంతేకాదు ఆడపిల్లలు ఎందుకు పుడతారండి అని అంటే స్త్రీ ఆధిక్యత ఉంటే ఆడపిల్ల పుడుతుంది అని, పురుషాధిక్యత ఉంటే పురుషుడు పుడతాడు అని ఆ విషయం కూడా శాస్త్రం వివరించారండి. అంచేత ఎవరు మిస్ కావద్దండి. భాగవతాన్ని మిస్ కావద్దు, భగవద్గీతను మిస్ కావద్దు, మహాభారతాన్ని మిస్ కావద్దు. ఎలా 3 పూట్ల భోజనం మనం ఎలా మిస్ కామో ఇలా ఈ 3ంటిని మిస్ కాకుండా ప్లస్ అవుదామండి. అయినప్పుడు తద్వారా మనకి ఎంత జ్ఞానం కలుగుతుంది అనేది కూడా మనకు తెలుస్తుందండి. ఇక ఇక్కడ ఈ శిశువు చెబుతూ ఉన్నాడండి, మా అమ్మ అనాథను అనాథను అని అంటూ అనుక్షణము ఆక్రందిస్తూనే ఉంది, అది నేను ఆలకిస్తూనే ఉన్నాను. మరి ఇంతకు ఏమిటో ఈ బాణాగ్ని, ఈ బాణాగ్ని నివారించే ఉపాయం ఏమిటి, ఈ అపాయం నుంచి నన్ను ఆదుకునేటటువంటి తండ్రి ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేడో, మరి ఈ తల్లి గర్భంలో నేను అనుభవించేటటువంటి ఈ ఆవేదన, ఈ ఆక్రందన అర్థం చేసుకునేటటువంటి దైవం ఎవరైనా ఉన్నారా? మరి ఏది ఉంటే ఇంకా కానరాడేమి? హే దైవమా, హే భగవంతుడా, ఏమో ఒక జ్వాల నన్ను కాల్చేస్తూ ఉంది, నన్ను దహించేస్తూ ఉంది, నన్ను కాపాడవే అని శిశువు కూడా ప్రార్థిస్తుంది అన్నారండి. కూడా అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే తల్లి ప్రార్థించడము అనేది మనకి బయట అందరికీ తెలుసండి. కానీ తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా ఎలా ఆక్రందిస్తుంది అనేది మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నారండి. చిచ్చర కోలవశంబున చచ్చి బహిర్గతుడగాని సమయమునను తాను చలిత గర్భవేదన చచ్చును మా తల్లి ఘోర సంతాపమునన్. ఇదిగో ఈ బాణాగ్ని చిమ్మేటటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ మంటలకు నేను మాత్రం
చచ్చిపోవడం ఖాయం. చూడండి ఆ శిశువు అనుకుంటుంది. ఎందుకంటే ఆ అగ్ని సామాన్యంగా లేదు, అది విశేషించి ఒక బ్రహ్మాస్త్రపు అగ్ని కదండి. అది ఏదో నిప్పు ఎవడో తగలబెట్టాడు ఏదో అంటే అది వేరే, అది సామాన్యమైనటువంటిది, ఇది అసామాన్యమైనటువంటిది. అటువంటి భయంకరమైనటువంటి ఈ మంటలకి నేను మాత్రం చచ్చిపోతాను, ఇది మాత్రం నిజం. కానీ కడుపులో నాయే చనిపోయినటువంటి ఈ శరీరాన్ని ప్రసవించలేక మా అమ్మ కూడా ఆ గర్భ వేదనతో తల్లడిల్లిపోతూ మా అమ్మ కూడా మరణిస్తుందే, అయ్యో ఎలా, హే భగవంత, ఎవరు నీవు, ఎక్కడున్నావు, కాపాడలేవా, కాపాడవా అని ఆక్రోశిస్తున్నాయి. అంటే శిశువు కోసం తల్లి ఆక్రోశిస్తే తల్లి కోసం కూడా శిశువు ఆక్రోశిస్తుంది అనేది ఎంత నిజమండి. ఆ తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు తల్లి భావాలు, తల్లి ఆహారం స్వీకరించి ఆ అవయవాలను అన్నింటినీ పుంజుకున్నటువంటి శిశువు తల్లికి వేరుగా ఎందుకుంటుందండి? తల్లికి విరోధంగా ఎలా ఉండగలదండి? ఉండలేదు. అందుచేత అయ్యో ఎలా, ఈ చిచ్చులు చిమ్మేటటువంటి ఈ భయంకరమైనటువంటి బాణాల వల్ల నేను చచ్చిపోతాను, అయ్యో మా అమ్మ కూడా చనిపోవలసి వస్తుంది, నన్ను కనలేదే అని ఆ శిశువు విలపిస్తూ ఉంది. నాయన, చెచ్చెర బాణజ్వాలలు వచ్చిన విష్ణుండు కావవచ్చుననుచు తా ముచ్చటలు సెప్పు సతులకు నిచ్చలు మాయవ్వనేడు నిజమయ్యడినో. మా అమ్మ అందరికీ చెప్పేది ఏమని అంటే, ఏమో అమాంతంగా ఎప్పుడైనా అస్త్రజ్వాలలు నా పైకి వచ్చి పడినప్పుడు శ్రీహరి ఉన్నాడు, శ్రీహరే రక్షిస్తాడు నా బిడ్డను అని మా అమ్మ అందరితో అనడం కూడా విన్నాను నేను. మరి మా అమ్మ చల్లని మాట యథార్థం అవుతుందో లేదో, యథార్థం కావాలి స్వామి, నువ్వెక్కడున్నా సరే నన్ను కాపాడాలి స్వామి అని నీవే దిక్కని నమ్మితి స్వామి, నీవే దిక్కని నమ్మితి స్వామి, నిన్ను విన గతి మరి ఎవ్వరు లేరు, నిన్ను విన గతి మరి ఎవ్వరు లేరు, నీవే దిక్కని నమ్మితి స్వామి, నీ నామములు అనంత రూపములు, నీ నామములు అనంత నామములు, నీ రూపములు అనంత రూపములు, నీ నామములు అనంత నామములు, నీ రూపములు అనంత రూపములు. రాముడివైనా కృష్ణుడవైనా శివుడవైనా భవుడవైనా, రాముడవైనా కృష్ణుడవైనా శివుడవైనా భవుడవైనా, నీవే నీవే నీవేలే, నీవే నీవే నీవేలే, నాపతి నీవే నాగతి నీవే, నాపతి నీవే నాగతి నీవే, నీవే దిక్కని నమ్మితి స్వామి, నిన్ను విన గతి మరి ఎవ్వరు లేరు, నీవే
కోరలేదు ధనము జనము, నే కోరలేదు ధనము జనము, నేనడుగలేదు కీర్తి ప్రతిష్టలు, నేనడుగలేదు కీర్తి ప్రతిష్టలు. నే వేడినది నే కోరినది, నే వేడినది నే కోరినది నీ సురుచిర సుందర రూపం, నీ సురుచిర సుందర రూపం. నే కోరలేదు ధనము జనము, నేనడుగలేదు కీర్తి ప్రతిష్టలు. నే వేడినది నే కోరినది నీ సురుచిర సుందర రూపం, నే వేడినది నే కోరినది నీ సురుచిర సుందర రూపం. నేనే నీవని నీవే నేనని, నేనే నీవని నీవే నేనని చైతన్య స్వరూపం వని, నీవే దిక్కని నమ్మితి స్వామి, నీవే దిక్కని నమ్మితి స్వామి. నిన్ను వినా గతి మరి, నిన్ను వినా నిన్ను వినా గతి మరి ఎవ్వారు లేరు, నిన్ను వినా గతి మరి ఎవ్వరు లేరు. గర్భస్థ శిశువు ఆక్రోశిస్తూ ఉంది. ఈడ శక్తి లేదు, గట్టిగా అరుద్దాము అంటే నోరు లేదే. ఉదర గోళము లోపల ఉన్నవాడా, నేనా అమ్మ గర్భము అనేటటువంటి గోళంలో ఉన్నాను. దిక్కెయ్యది, నాకు ఇక దిక్కేది. తాను అనాథను అని మా అమ్మ అనుకోవడం నేను చాలాసార్లు విన్నాను. కానీ ఇప్పుడు నన్ను రక్షించేటటువంటి నా తండ్రి ఏడి? అసలు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? మరి ఇంకా ఎందుకు రాడు? ఈ బ్రహ్మాస్త్రము యొక్క ఈ అగ్నిని తట్టుకోవడానికి నాకు శక్తి లేదే. అసలు నన్ను రక్షించడానికి ఎవడైనా దైవం అంటూ ఉన్నాడా? ఏదా దైవం? అయ్యో, ఈ గర్భంలో ఉన్నటువంటి ఈ ఆపదను, ఈ కష్టము ఎవడికి తెలుసు? బయటికి వెళ్ళిపోయిన వాడికి ఏం తెలుసండి? లోపల ఉన్నవాడికి తెలుసండి. మరలా తిరిగి లోపలికి వెళ్ళి ఉన్నప్పుడే తెలుస్తుంది. బయటికి వచ్చేసిన తర్వాత మర్చిపోతాడు. అదిగో ఇక్కడ అదే చెబుతూ ఉన్నాడు గర్భస్థ శిశువు. మా అమ్మ చాలాసార్లు కొంతమందితో అంటూ ఉండేది, మరలా తిరిగి ఎప్పుడైనా ఏ అస్త్రజ్వాలలు ఏమైనా వస్తే తప్పనిసరిగా జగన్నాథుడు ఉన్నాడే, అందరికీ నాథుడు, అతడే రక్షిస్తాడు అని అమ్మ అనడం విన్నాను నేను. మరి అందరితో అమ్మ అన్న మాట ఇవాళ నిజం అవుతుందో లేదో, యథార్థం కావాలి అని నేను చూస్తూ ఉన్నాను. అయ్యో, అది యథార్థం చెయ్యవా భగవన్ అని అంటూ ఉన్నాడండి ఆ గర్భస్థ శిశువు. రాడా మాతుర్గర్భగతో వీర సతదా భృగునందన దదర్శ పురుషం కంచిత్ దహ్యమాన అస్త్రతేజసా. రాడా చూడ సమస్త భూతములలో రాజిల్లు వాడిచ్చటం లేడా,
పారుని చిచ్చరమ్ము తొలగన్ లీలాగతిం త్రోచిన కీడా నేడభయ ప్రదానమతడుహింపన్ నత్రాతం కాడా ఎందరి గావడి ఎడల మత్కర్మం భూత ఎట్టిదో రాడా. ఒక ఆపదలో ఉన్నప్పుడు వస్తాడు అని కూడా నమ్మకం కుదరదండి. ఏమో వస్తాడో రాడో, రాడా రాలేడా, ఇక్కడ చూడడా, ఎందరినో కాపాడినటువంటి వాడు నన్ను కాపాడడా, ఏమో నా కర్మం ఎలా ఉందో చూడండి. అంటే ఇక చివరికి దేన్ని మనం గుర్తు తెచ్చుకొని వచ్చినటువంటి మీద కురికినటువంటి పరిస్థితిని అర్థం చేసుకుంటామండి. కర్మ అండి, కర్మ ఫలం అండి అని అనుకుంటామే. ఈ శిశువు కూడా అలానే భావిస్తూ ఉంది. సర్వ ప్రాణులలో అంతర్యామిగా ప్రకాశించేటటువంటి ఆ స్వామి నా కష్టాలను వీక్షించలేడా, రాడా, నన్ను రక్షించడానికి రాలేడా, నిప్పులు జరిగేటటువంటి ఈ బ్రహ్మాస్త్రాన్ని శాంతింప చెయ్యలేడా, ఆపదలో ఉన్నటువంటి నాకు అభయం ఇయ్యలేడా, కాపాడు అని కైమోడ్చినటువంటి వాళ్ళను ఎందరినో కనికరించి కాపాడినటువంటి కరుణామయుడు కాదా, అటువంటి అతడు నా మొరలు ఆలించలేడా, నన్ను లాలించి పాలించరాడా, ఏమో నా అదృష్టం ఎలా ఉన్నదో. ఆ శిశువు అలా ఆక్రోశిస్తూ ఉందండి. ఎందుకంటే వస్తాడు అనేటటువంటి నమ్మకంతో కూడా పూర్తిగా ఉండలేమండి. ఇతరులు చెప్పవచ్చునండి, మీదకు ఉరికినప్పుడు కదా తెలిసేది. ఎంత నమ్మకము ఎంత విశ్వాసం ఉన్నా చివరి వరకు ఏమో ఏం జరుగుతుందో, ఏమో ఏం జరుగుతుందో. అందుకని ఏమో నా కర్మఫలం ఎలా ఉందో, నా అదృష్టం ఎలా ఉన్నదో, ఏం జరగనున్నదో అని అనుకుంటూ ఉన్నాడు ఆ శిశువు. అంతలో అని గతాగత ప్రాణుండై భ్రోణగతుండైన శిశువు చింతించు సమయంబున ఈ రీతిగా ప్రాణం వస్తుంది పోతుంది అన్నట్టుగా ఉందండి. వేడి ఎక్కువైనప్పుడు ఇంకేముంది చచ్చిపోయాను అనుకుంటున్నాడండి. మరలా కొన ఊపిరి, ఓ నేను ఇంకా ఉన్నాను అనుకుంటున్నాడండి. ఇలా ఆ బ్రహ్మాస్త్రపు ఆ వేడికి తట్టుకోలేక తాళలేక సతమతమైపోతూ బాధపడుతూ ఉన్నటువంటి ఆ ఉత్తర గర్భస్థ ఆ పిండ రూపంలో ఉన్నటువంటి ఆ శిశువు, ఆ చిన్నారి ఎన్నో రకరకాలుగా చింతిస్తూ ఉన్నటువంటి సమయంలో ఆశ్చర్యమండి. అంగుష్టమాత్రమమలం స్ఫురత్పురట మౌలినం అపీచ్య దర్శనం శ్యామం తడిద్వాసనమచ్యుతం శ్రీమద్దీర్ఘ చతుర్బాహుం తప్త కాంచన కుండలం క్షతజాక్షం గదా పాణిమాత్మనః సర్వతో దిశం పరిభ్రమం తం ఉల్కాభాం భ్రామయంతం గదాం ముహుః అస్త్రతేజః స్వగదయా నీహారమివ గోపతిః విధమం తం సన్నికర్షే పర్యైక్షత క ఇత్యసౌ. ఇలా గర్భస్థ శిశువు విలపిస్తూ ఉన్నటువంటి ఆ విపత్కర పరిస్థితిలో ఆశ్చర్యము సూత మహర్షి చెబుతూ ఉన్నారండి. మేఘంబు మీది క్రొమ్మెరుగు కైవడి మేనిపై నున్న పచ్చని పటమువాడు గండభాగంబుల కాంచన మణిమయ మకర కుండల కాంతి మలయువాడు శరవన్ని నడగించు సంరంభమున చేసి కన్నులను కెంపు కలుగువాడు బాలార్క మండల ప్రతిమాన రత్నహాటక విరాజిత కిరీటంబువాడు కంకణాంగద వనమాలిగా విరాజమానుడు అసమానుడు అంగుష్టమాత్ర దేహుండు ఒక్కడు గద చేత దాల్చి నేత్రోత్సవముగా విష్ణుడావిర్భవించెను వేళయందు. ఆవిర్భవించాడటండి ఆ వేళల్లో. అంటే మనం చేసినటువంటి ప్రార్థన
వింటాడండి, రక్షిస్తాడండి. నేను రక్షించాను, రక్షించి తీరుతాను అనేది ఇక్కడ మనకి నిరూపణ చేస్తూ ఉన్నాడండి. ఉత్తరాదేవి యొక్క గర్భస్థ శిశువు ఏ రీతిగా విలపిస్తుందో ఆ విలాపాన్ని విన్నటువంటి పరమాత్మ ఒక్కసారి ఏం చేశాడటండి, ఏం జరిగిందండి? మనం గతంలో చెప్పుకున్నాము. ఎప్పుడైతే అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేశాడో ఆ బ్రహ్మాస్త్రం నుండి వివిధములైనటువంటి బాణములు పాండవుల మీదకి వస్తే పాండవులు దాన్ని పరాక్రమవంతులు కాబట్టి తట్టుకున్నారండి. వాటికి ఎదురు బాణాలు వేసి వాళ్ళని వాళ్ళు రక్షించుకున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా సుదర్శన చక్రాన్ని అడ్డం పెట్టారండి. అయితే అడ్డం పెట్టే లోపుగానే గర్భంలోకి వెళ్ళిపోయింది అది వరకటికే అగ్ని, ఆ బ్రహ్మాస్త్రపు యొక్క అగ్ని. బయట ఉన్నాడు స్వామి చక్రాన్ని చేపట్టి అశ్వత్థామ బ్రహ్మాస్త్రానికి అడ్డం పెట్టి. కానీ ఇంతలో శిశువు యొక్క బాధ కూడా విన్నాడండి. మనం ఉత్తరాదేవి యొక్క ఆక్రందనను విన్నాము. ఉత్తరాదేవి పాహి పాహి మహాయోగిన్ దేవదేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం అని పాదాల మీద వాలిపోయింది కదండి, పడిపోయింది కదండి. అప్పుడు ఉత్తరాదేవి పరిస్థితి అర్థం చేసుకున్నాడండి. సేమ్ టైం అప్పుడే గర్భస్థ శిశువు కూడా ఎలా ఉన్నాడు అనేది మనకి ఇప్పుడు చెప్పారు. మరి గర్భస్థ శిశువు ఇలా ఎప్పుడైతే ఆక్రందించాడో అప్పుడు ఏమయ్యాడండి మన స్వామి? బయటగానే ఉన్నాడండి, లోపల కాస్త అంగుష్ట మాత్రుడై. ఉత్తరాదేవి పరీక్షిత్తుని 9 మాసాలు మోసిందండి, పరమాత్మను కూడా మోసిందండి. ఆ పిల్లాడిని రక్షించడం కోసం పరమాత్మ కూడా వెళ్ళాడు కదండి. అంగుష్ట మాతృడై లోపల గర్భంలో గదాధారి అయి ఆవిర్భవించి ఒక్కసారి అంగుష్ట మాతృడుగా ఉన్నటువంటి వాడు ఆవిర్భవించి గదను ధరించి ఉన్నాడట. ఎలా ఉన్నాడండి? మేఘంబు మీది కృమ్మెరుగు కైవడి మేని. ఒక మేఘం నీలి మేఘపు కాంతిలో ఎలా ఉంటుందో అలా నీలిమేఘపు కాంతితో ఉన్నవాడు ఒకడు. ఇదంతా పిల్లవాడు చూశాడండి. అది ఇక్కడ మనకి వర్ణన చేస్తున్నారు. ఇక పైన వేసుకున్నటువంటి వస్త్రము ఎలా ఉంది? పచ్చని పటము వాడు, పీతాంబరధారి కదండి. అది కూడా చూశాడండి ఈ శిశువు. గండ భాగంబుల కాంచన మణిమయ మకర కుండల కాంతి మలయువాడు. వాళ్ళ అమ్మ పెట్టినటువంటి మకర కుండలాల కాంతి ఈ చంపలంతా తడుకు వెడుకువని మెరుస్తూ ఉన్నదటండి. శరవన్ని నడగించు సంరంభమున చేసి ఆ బ్రహ్మాస్త్రం నుంచి వస్తూ ఉన్నటువంటి ఆ అగ్నిని, ఆ ప్రకాశాన్ని కాస్త అడ్డం పెట్టుకుందాము అని కళ్ళల్లో కాస్త జీర ఉందటండి స్వామికి. ఏమిటి? నా ఈ భక్తుణ్ణి ఇలా చేస్తాడా, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడా ఆ గురుపుత్రుడు, ఆ అశ్వత్థామ అని కళ్ళు కాస్త ఎర్రగా ఉన్నాయటండి. అంతేకాదు బాలార్క మండల ప్రతిమాన ఉదయించేటటువంటి బాలభానుడు ఎలా ఉన్నాడో అలా ముఖకాంతి కలిగి ఉన్నటువంటి వాడండి. అంతేకాదు ఆ ప్రకాశంతో సమానమైనటువంటి ఆభరణాలు, కిరీటము మొదలైనటువంటి ఆభరణములు అన్ని ధరించి ఉన్నటువంటి వాడండి. కంకణములు మొదలైనటువంటివి అన్ని. అంతేనా, వనమాలికను కూడా వేసుకున్నాడండి. కంకణాంగద వనమాలిక విరాజమానుడు అసమానుడవు. ఇతడిని ఎవరిని ఎప్పుడు అది వరకు చూడలేదండి ఈ పిల్లాడు, అసమానుడు. అటువంటి ఇతడు ఇంత చేసి ఎంత శరీరం ఉందండి అది అంటే అంగుష్ట మాత్ర దేహుండు, కేవలం అంగుళం సైజులోనే ఉన్నాడండి, అంగుష్టపు పరిమాణంలోనే ఉన్నాడండి. అటువంటి అతన్ని చూశాడట శిశువు. ఇలా కళ్ళు ఇత్తలేసి చేసుకుని చూస్తూ ఉంటే ఇంత ఏం చేశాడండి, అంగుష్ట మాత్రుడుగా ఉన్నటువంటి ఇంత ఈ మహానుభావుడు ఒక్క గదను చేత ధరించి నేత్రోత్సవంగా చూడ్డానికి విన్యాసం చేస్తూ ఉంటే ఎలా ఉంటుందండి, అలా నేత్రోత్సవంగా గదని గిరగిరా తిప్పాడట.
గిరగిరా తిప్పేసరికి ఆ బ్రహ్మాస్త్రపు వేడి ఏమీ రాకుండా శిశువు చుట్టూ అది తిరుగుతూ ఉందట. శిశువు చుట్టూ తిరుగుతూ ఏ కొంచెం కూడా వేడి రాకుండా ఉండగా ఆయన తిప్పాడట విలాసంగా, నేత్రోత్సవంగా. అంటే ఇంత బాధపడి భయపడిపోయి కమిలిపోయి ఉన్నటువంటి ఆ శిశువు కాస్త ఆనందంగా ఆశ్చర్యంగా కళ్ళు విప్పారి చూస్తూ ఉన్నాడటండి. ఎవడండి అతడు? ఆ వేళలో విష్ణుడు ఆవిర్భవించే. ఇదిగో విష్ణు భగవానుడు ఆవిర్భవించి ఉన్నటువంటి వాడు. అటువంటి అలా అంగుష్ట మాత్రుడై ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి దర్శించాడండి ఆ గర్భస్థ శిశువు. ఇట్లు భక్త పరాధీనుండైన పరమేశ్వరుండ ఆవిర్భవించి మంచు విరియించు మార్తాండు చందంబున శిశువునకు దశ దిశలం తన చేతి అఖండిత మహోల్గా సన్నిభంబైన గదాదండంబు మండలాకారంబుగా చిరచిరం త్రిప్పి విప్రుని చిచ్చరంబు వేడిమి పోడిమి చెరచి డింభకుని పరితాప విజృంభణంబు నివారించి గర్భంబు కందకుండా అర్భకునికి ఆనందంబు కల్పించిన. తట్టుకోలేకపోయాడటండి ఎవరు? గర్భస్థ శిశువు బ్రహ్మాస్త్రపు వేడికి అగ్నికి తట్టుకోలేకపోతే ఆ తట్టుకోలేని తనాన్ని మనవాడు తట్టుకోలేకపోయాడటండి. తట్టుకోలేక ఏమయ్యాడండి? పైన బయట మూర్తిగానే ఉందండి, లోపల అంగుష్ట మాత్రుడై గర్భంలో ప్రవేశించి తన సురుచిర సుందర రూపాన్ని, తన మేని కాంతి ఏమిటి, తన ముఖ కాంతి ఏమిటి, తన పద్మదళాల వంటి నేత్రములు ఏమిటి, కిరీటం దగ్గర నుంచి పాదాల వరకు పెట్టుకున్నటువంటి ఆ ఆభరణాలు ఏమిటి, దానితో పాటు వనమాలను కూడా వేసుకున్నాడండి, మర్చిపోలేదండి. వనమాలను కూడా వేసుకున్నాడండి, పట్టు పీతాంబరాలు కట్టుకున్నాడండి. విలాసంగా వినోదంగా గదను తిప్పుతూ ఉన్నాడటండి. అలా గిరగిరా గదను తిప్పుతూ ఉన్నటువంటి పరమాత్మను వీక్షిస్తూ ఉన్నాడు ఈ పిల్లవాడు. ఈ రీతిగా భక్త పరాధీనుడైనటువంటి ఆ భగవంతుడు ఉన్నాడే, ఆ భానుడు ఉన్నాడే, మంచును ఎలా పటాపంచలు చేస్తాడో ఉదయించినటువంటి ఆ భానుడు సూర్యుడు అలా మండుతున్నటువంటి ఉల్కల వంటి గదా దండాన్ని మండలాకారంగా శిశువుకి దశ దిశలాండి, ఎక్కడ ఒక్క దిశ కూడా విడిచిపెట్టలేదండి. గర్భస్థ శిశువుకి దశ దిక్కుల తెలుసు కదా, తూర్పు దక్షిణం పడమర ఉత్తర, అలానే ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయవ్యము ఊర్ధ్వ అధ, మొత్తం దశ దిశలా కూడా గదను తిప్పుతూ ఆ బ్రహ్మాస్త్రం యొక్క వేడి సోకకుండగా తన ప్రతాపాన్ని చూపిస్తూ ఒక రక్షా కవచంగా కాపాడాడటండి. ఆ కడుపులో ఉన్నటువంటి ఆ పసికందు కందిపోకుండా ఆ పసికందు యొక్క పరితాపాన్ని ఉపశమింపజేసి ఆ శిశువుకు ఆనందాన్ని, ఎంత ఆనందాన్ని చూడండి. పిల్లలు ఏడుస్తూ ఉన్నారనుకోండి, మీరు ఇలా ఏదో ఒక గిలగిచ్చుగా ఏదో చూపించారనుకోండి, ఏడు మానేసి అలా చూస్తాడు కదా, సహజం ప్రతి శిశువుకి కూడా. అలా ఇంత భయపడిపోయి విలపిస్తూ ఉన్నటువంటి ఈ శిశువు కాస్త ఏదో అద్భుత రూపం కనిపించింది. ఆ అద్భుత రూపం కాస్త విన్యాసాలు చేస్తుంది. దేనితో? గదతో విన్యాసాలు చేస్తుంది. అలా చుట్టూరు చూస్తూ ఉందండి. తన బాధను మర్చిపోయాడండి. అపరిమితమైనటువంటి ఆనందాన్ని పొందాడండి. ఎవరు? గర్భస్థ శిశువు. గద చేపట్టి పరిభ్రమించుచు గదాఘాతంబులం దుర్భయప్రదమై వచ్చు శరాగ్ని దుత్తుమురుగా భంజించి రక్షించు ఈ సదయుంటెవ్వడుకో ఎటంచు మదిలో చర్చించుచున్ శాపకుండెదురై చూడ అదృశ్యుడయ్యే హరి సర్వేశుడు విప్రోత్తమా. ఎంత పాపం ఆ గర్భస్థ శిశువు ఇలా విప్పారి, ఎవరీతడు, ఎవరీ కరుణామూర్తి, అరే చాలా ఆశ్చర్యంగా ఉన్నదే, మా అమ్మ అన్న మాట నిజమైనట్టుందే, చేతిలో గద ఉన్నదే, గదాహస్తుడే దాన్ని ఎలా గిరగిరా తిప్పుతూ ఉన్నాడు, భయంకరంగా నా మీద పడి
ఏ బాణాగ్ని నన్ను దగ్ధం చేస్తుందో దాన్ని కాస్త దూరం చేశాడే. నన్ను కటాక్షించడానికి, నన్ను రక్షించడానికి వచ్చినటువంటి ఎవరో దాక్షిణ్యమూర్తి కదూ అని నమస్కరిస్తూ తగ్గించుకుంటూ ఎవరా అని ఇలా ఇంకా పరీక్షగా చూడబోయాడట. పరీక్షగా చూడడం గర్భంలోనే మొదలు పెట్టాడు. పరీక్షగా ఎప్పుడైతే చూడబోయాడో ఎంతలో మన స్వామి కాస్త అదృశ్యమైపోయాడు. నారదుడికి కూడా అంతే కదండి, ధ్రువుడికి కూడా అంతేనండి. ఇలా చూపిస్తాడు, ఇంకా ఇలా చూద్దాం అనుకునేసరికి అలా అదృశ్యమైపోతాడు. ఇక ఎప్పుడైతే అదృశ్యమైపోయాడో అప్పటి నుంచి ప్రసవించిన తర్వాత కూడా ఆ శిశువు పరీక్షిస్తూనే ఉన్నాడు. ఇక ఇక్కడ మనం కాస్త మన కథకు పరీక్షిత్తు కథకు ఏమైనా సంబంధం ఉన్నదా అని మనం ఆలోచన చేస్తే, ప్రతి గర్భస్థ శిశువు శరీరం, గర్భము అనేటటువంటిది ఒక పేగులు, ఎముకలు కలిగి ఉన్నటువంటి ఒక సంచిలో, దాన్నే మావి అంటారు. ఆ మావిలో ఆ శిశువు ఎలా ఉంటుంది? తల్లి నిలబడింది అనుకోండి, శిశువు నిలబడి ఉండదటండి, తలక్రిందులుగా ఉంటుందట. అందుకనే ప్రసవించినప్పుడు ఆ ప్రసవ వేదనలో ఆ శిశువు తల నుండే ముందుకు వస్తుందే తప్ప కాళ్ళ నుండి ముందుకు రా. అంటే ప్రతి జీవి, ప్రతి శిశువు కూడా తలక్రిందులుగా ఉంటుంది తల్లి గర్భంలో. అందుకని అన్నాడే, గర్భజనిత ఆపదను ఎవ్వడెరుంగు దైవమా. ఈ గర్భంలో ఉన్నప్పుడు కలిగినటువంటి ఈ ఆపద, హే దైవమా, ఎవడికి తెలుసు? గర్భంలో ఉన్నవాడికి తెలుసు. తీరా భూమి మీద పడిన తర్వాత ఏడవలేదనుకోండి, అందరూ ఏడుస్తారని. వీడు ఏడ్చాడు అనుకోండి, అందరూ నవ్వుతారని. అంచేత ఇన్ని నెలలు, 3వ మాసము నుండి ఈ శిశువుకి అంతా తెలియడం మొదలవుతూ ఉంది. 3వ మాసము నుంచే అన్ని, ఏదో ఒక దుంపకి దాన్ని ఏమంటారు, పిలకలు వస్తాయి, అలా ఆ పిండానికి కాళ్ళు, చేతులు అని ఆ పిలకలు, మూలకలు రావడం మొదలవుతుంది. అంతేకాదు, ఇక 7వ మాసం నుంచి ఇక సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. ఆ 3 మాసాలు దుర్భర వేదన అనుభవిస్తుందట ఆ గర్భస్థ శిశువు. ఇక కొంతమంది పాపం అబార్షన్ చేయించుకున్నా లేదా అబార్షన్ అయినప్పటికీ కూడా ఆ శిశువు పడే వేదన ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఉత్తర గర్భస్థ శిశు వేదన ద్వారా మనకి తెలుస్తుంది. అంతేకాదు, ఇంత వేదన పడినటువంటి ఆ జీవి భూమి మీద పడక ముందే ప్రామిస్ చేస్తుందట ఆ జీవి భగవంతుడికి, స్వామి తెలియక ఇంతవరకు నేను ఎన్నో జన్మలు, ఎన్నో కర్మలు చేస్తూ వచ్చాను. ఇక నేను భూమి మీద పడిన తరువాత నిన్నే నేను కీర్తిస్తాను, నిన్నే నేను సేవిస్తాను, నీ తత్వాన్నే తెలుసుకుంటాను. మహాప్రళయం వల్ల వచ్చేటటువంటి బాధలన్నీ తట్టుకోలేము బాబోయ్ అని అంటే తత్వజ్ఞానము ఒక్కటే శరణ్యము అని కదా సర్వశాస్త్రాలు చెబుతూ ఉన్నవి. అంచేత గర్భస్థ శిశువు, ప్రతి శిశువు కూడా, స్వామి ఇక నిన్ను నేను ఎప్పుడూ మర్చిపోను, ఇంతవరకు ఈ గర్భం నరకాన్ని అనుభవిస్తున్నటువంటి నన్ను నీవే రక్షించావు, నీవే కాపాడావు, అంచేత నేను కృతజ్ఞతగా ఈ భూమి మీద పడిన దగ్గర నుండి నిన్నే నేను కీర్తిస్తా, నిన్ను నేను విస్మరించను అని వాగ్దానం చేస్తాడు. తీరా భూమి మీద పడిన తర్వాత ఏవో నీళ్లు జల్లుతారట కదా, అంతే మన మాయలో ఉన్నటువంటి వాళ్ళు, మన వాళ్ళు జల్లే నీటికి వాడికి కూడా మాయ ఆవరించేస్తుంది. అంతే మతి మరుగు, అంతే విస్మరణ. అయితే పరీక్షిత్తు మనలాగా విస్మరించలేదండి. అదేమిటి అనేది మనకి ఇక్కడ తెలియచేస్తారు. అతడిగా పుట్టినప్పటి నుంచి, కళ్ళు తెరిచినప్పటి నుంచి వచ్చిన వాళ్ళందరినీ చూస్తున్నాడండి. ఏమిటి, గర్భంలో నేను చూశాను కదా ఎలా ఉన్నాడు స్వామి, ఓ చక్కగా నీలి మేఘపు
కాంతితో ఉన్నాడు, ఉదయించే బాలభానుడిలాగా ఉన్నాడు, అందమైన ఆభరణాలు ధరించి ఉన్నాడు. ఎవడు? చేతులు గద తిప్పుకుని చక్కగా విన్యాసాలు చేశాడు. ఎవడా ఎవడా ఎక్కడా ఎక్కడా అని పరీక్షిస్తూనే ఉన్నాడు కాబట్టే అతడికి పరీక్షిత్ అని పేరు పెట్టారు. ఈ పరీక్షిత్ అనేటటువంటి పేరు మన చిరంజీవి సౌభాగ్యవతి డాక్టర్ లక్ష్మి తన కొడుకు పెట్టుకుందండి. ఇలా ఎవరూ పెట్టలేదండి నాకు తెలిసి. అయితే పరీక్షిత్తు గొప్పతనం ఏమిటనేది ఇక్కడ వివరిస్తూ ఉన్నారండి. అయ్యో, అతడు ఎంత గొప్పవాడు, మంచివాడు, గర్భస్థుడై ఉండగానే సాక్షాత్తు విష్ణు భగవానుని దర్శించినటువంటి వాడు కదా. నిన్ననో మొన్ననో విన్నాం కదండి పరీక్షిత్తు యొక్క తక్షక దంశనం. ఎంత బాధ అనిపిస్తుందండి. ఇంతటి మహానుభావుడికి కూడా ఒక శాపమా? ఆ శాపము అవశ్యము అనుభోక్తవ్యమా అని అనిపిస్తుందండి. ఇవన్నీ చూసినప్పుడు దైవ ఘటనకు ఎవ్వరైనా సరే తల వంచాల్సిందే అని అది కూడా మనం ఒప్పుకోక తప్పదండి. అంచేత అక్కడ పరీక్షిత్తుకు ఆ రీతిగా ఇక్కడ మనం పరీక్షిత్తు యొక్క జనన ఘట్టాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నామండి. అంతా అనుకూల శుభగ్రహోదయంబును సర్వగుణోత్తర ఫల సూచకంబునునైన శుభలగ్నంబునం పాండవ వంశోద్ధారకుండైన కుమారుండు జన్మించిన ధర్మనందనుండు ధౌమ్యాది భూసుర వర్గంబు రప్పించి పుణ్యాహంబు చదివించి జాతకర్మంబులు చేయించి కుమారు జన్మ మహోత్సవ కాలంబున భూసురులకు విభవాభిరామంబులైన గోభూ హిరణ్య హయానేక గ్రామంబులును స్వాదు రుచి సంపన్నంబులైన అన్నంబులిడిన వారలు తృప్తులై ధర్మపుత్రునకు ఇట్లనిరి. ఇక ఎప్పుడైతే అలా భగవంతుడు గర్భస్థ శిశువుని రక్షించాడో ఒకనాడు శుభగ్రహాలన్నీ మంచి మంచి ఉన్నత స్థానాల్లో ఉండగా సర్వ సౌభాగ్యమైనటువంటి సముదాత్తమైనటువంటి ఉత్తమ ముహూర్తంలో ఉత్తరాదేవికి పాండవ వంశోద్ధారకుడైనటువంటి బాలుడు ఉద్భవించాడు, జన్మించాడు, అవతరించాడు. ఇక అప్పుడు ధర్మరాజు ధౌమ్యుడు మొదలైనటువంటి పురోహితులందరినీ పిలిపించారు. పుణ్యాహవాచనం, జాతకర్మ మొదలైనటువంటి సంస్కారాలు చేయించారండి. ఇక పుత్రుడు పుట్టాడు అనేటటువంటి ఆ పుత్రోత్సవాన్ని, మహోత్సవాన్ని చాలా వైభవంగా నిర్వహించారండి. ఇక భూసురోత్తములు ఉన్నారే, బ్రాహ్మణోత్తములు, వాళ్ళందరికీ షడ్రసోపేతమైనటువంటి భోజనాలు పెట్టించి వాళ్ళందరికీ గోదానము, భూదానము, సువర్ణదానము, అశ్వాలు, అలానే అగ్రహారాలు. పూర్వకాలం అండి బ్రాహ్మణోత్తములకి అగ్రహారాలు ఇచ్చేవారండి. అందుచేతే బ్రాహ్మణాగ్రహారాలు అని చెప్పేవారండి. ఇప్పుడు ఆ అగ్రహారాలు లేవు, అందరూ హరించే వాళ్ళే ఎక్కువైపోయారండి ఆ బ్రాహ్మణులకు ఉన్నటువంటి ఏ కించిత్ ఉన్నప్పటికీ. అలా బ్రాహ్మణోత్తములకు ఇవ్వడం ద్వారా వాళ్ళ సంతతి బాగుంటుంది అనే రీతిగా ఆ భూసురోత్తములకి ఎంత బ్రహ్మాండంగా దానం చేశాడు ధర్మరాజు. ఇక సంతుష్టులైనటువంటి ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ యుధిష్ఠిరుణ్ణి చూసి అంటున్నారు, ప్రకటిత దైవయోగమున పౌరవ సంతతి అంతరింపగా వికలత నొందనీక ప్రభ విష్ణుడు అనుగ్రహించి శాపకు బ్రతికించే కావున నృపాలక శాపకుడింక శాస్త్రవాంతకుడవు విష్ణురాదుడన ధాత్రి ప్రసిద్ధికి ఎక్కువ పూజ్యుడై. ఆశ్చర్యం ఏమిటి అంటే మహారాజా, దాటరానిది దైవ నియోగం. అదుగో అటువంటి దైవము యొక్క అనుగ్రహంతో ఈ భారత వంశము అనేటటువంటిది అంతరించిపోకుండా అంతటి ఆ బ్రహ్మాస్త్రాగ్ని నుండి రక్షించినటువంటి వాడు ఎవరు? ఆ ప్రభవిష్ణు అయినటువంటి శ్రీ మహావిష్ణువు. ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో ఈ పసిపాప, ఈ పసికందు బ్రతికి ఆవిర్భవించాడు.
ఇదిగో ఈ బాలుడు ఎలాంటి వాడు అంటే శత్రువుల పాలిట లయకారుడుగా ఉంటాడు. అంతేకాదు విష్ణు భగవానుడి చేత గర్భంలో ఉండగానే రక్షింపబడ్డాడు కాబట్టి విష్ణునా ఆదువు విష్ణురాదువు అని పేరు పెట్టారండి. అంటే విష్ణు భగవానుడి చేత కాపాడబడినటువంటి వాడు అని. అటువంటి ఈ నామంతో విఖ్యాతుడై జగత్తుకంతటికి మాన్యుడవుతాడు ధర్మరాజా అని ఆ బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించి అతనికి చెప్పారండి. అప్పుడు ధర్మరాజు వారందరినీ ఇలా అడిగారండి, హే పుణ్యాత్మకులారా, ఓ పుణ్యాత్మకులారా, నా పలుకు మీరు ఊహింపుడా మృక్కెదన్. మా పెద్దలు శృతకీర్తులై సదయులై మన్నారు రాజర్షులై, ఈ పిన్నాతడు వారి బోలెడి గదా ఎల్లప్పుడు మాధవ శ్రీ పదాంబుజ భక్తి యుక్తుడగుచున్ జీవించునే చూడరే. హే పుణ్యాత్ములారా, మహాత్ములారా, మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. నా మాటలు ఆలకించి నా సందేహాన్ని తీర్చండి. ఎందుకంటే మా పెద్దలంతా దిగ్దిగంత విశ్రాంత కీర్తులైనటువంటి వారు. అంతేకాదు మహాకారుణ్యమూర్తులు, రాజర్షులు ఆ రీతిగా విరాజమానమై ఉన్నటువంటి వారు. మరి మా ఈ చిన్నారి, ఈ శిశువు, ఈ బాలుడు సైతం మా తాత ముత్తాతల అడుగు జాడల్లోనే నడుస్తూ వారిలాగానే ఎల్లప్పుడూ ఆ పరమాత్ముడు ఉన్నాడే, దేవదేవుడు ఆ శ్రీవల్లభుడి యొక్క పాద పద్మాలనే భక్తితో సేవిస్తూ జీవిస్తాడు కదా, దయచేసి కాస్త అతని జాతకం చెప్పండి అని అడిగాడండి ధర్మరాజు. సహజం కదండి, ఇంట్లో ఉన్నటువంటి తాతలు అలాగే పెదతండ్రులు పినతండ్రులు ఎవరెవరైతే ఉంటారో అందరూ పిల్లవాడి జాతకం ఏమిటండి, ఎలా ఉంటాడండి చెప్పండి అని అడిగినట్లుగానే ధర్మరాజు కూడా అడిగారండి. దానికి ఆ బ్రాహ్మణోత్తములు చెబుతూ ఉన్నారు, అని నవిని నరేంద్ర భవదీయ పౌత్రుండు మనుపుత్రుండైన ఇక్ష్వాకుని చంద్రంబున ప్రజలం రక్షించు. శ్రీరామచంద్రుని భంగి బ్రహ్మణ్యుండు సత్య ప్రతిజ్ఞుండునగు డేగ వెంట నంటిన బిట్టు భీతంబై వెనుకకు వచ్చిన కపోతంబుగాచిన శిబి చక్రవర్తి రీతి శరణ్యుండును. వితరణ ఖనియునగు దుష్యంత సూనుండైన భరతుపగిది సోమాన్వయ జ్ఞాతి వర్గంబులకు యజ్వలకు ననర్గళ కీర్తి విస్తరించు. ధనంజయ కార్తవీర్యుల కరణి ధనుర్ధర అగ్రేశరుండగు. కీలిపోలిక దుర్ధర్షుండగు సముద్రుని తెరంగున దుస్తరుండగు. మృగేంద్రంబు కైవడి విక్రమశాలియగు. వసుమతి ఓలెన అక్షయ క్షాంతియుక్తుండగు. భానునిలావున ప్రతాపవంతుండగు. వాసుదేవు వడువన సర్వభూతయితుండగు. తల్లిదండ్రుల మాడ్కి సహిష్ణుండగు. మరియును దానికి విన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తములు తెలియచేస్తూ ఉన్నారండి, ధర్మరాజా వినండి, ధర్మరాజు అజాత శత్రువుడండి. ధర్మరాజుకు ఎవ్వరూ శత్రువులు లేరండి. అంతేత శత్రువులు ఎవరికి ఉండరో వాళ్ళని అజాత శత్రువు అంటారండి. అటువంటి అజాత శత్రువుతో బ్రాహ్మణోత్తములు ఇలా చెబుతూ ఉన్నారు. మనం దీన్ని రేపు వివరించుకుందాము. పరీక్షిత్ చక్రవర్తి యొక్క జాతకం ఏమిటి, పరీక్షిత్తు యొక్క ఆవిర్భావాన్ని మనం గుర్తు తెచ్చుకుంటే, పరీక్షిత్తు ఎలా భూమిపైకి వచ్చిన తర్వాత కూడా మర్చిపోకుండా పరీక్షించాడు. మరి మనం కూడా ప్రతి వస్తువులో ఉన్నటువంటి పరమాత్మను పరీక్షిద్దాము. చిన్నప్పటి నుంచి లేకపోతే మాత్రమేమి, ఇప్పటి నుంచైనా పరీక్షించి ఆ పరీక్షిత్తు గాథ విన్నందుకు మనం కూడా పరీక్షిత్తులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఓం మంగళం యాదవేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు.
हरि ओम तत्सत्। श्री गुरुभ्यो नमः। हरि ओम। जय राधे।